ఏదో మాట్లాడుతున్నారంట. ఏం మాట్లాడుతున్నారు? అంటే విన్నాను ఇలా పేరెంట్స్ మాట్లాడి న్యూస్ హ్మ్. ఛానల్స్‌కి ఇలాగా హ్మ్. చెప్తున్నారని. దట్ హ్మ్. నాకంత పర్టిక్యులర్‌గా తెలీదేంటని. హ్మ్. బట్ కొంతమంది కంటెస్టెంట్స్‌కి సంబంధించిన వాళ్ళు ఇలాగ నాకు హేట్ మెసేజెస్ పెట్టడం, డెత్ థ్రెట్స్ పెట్టడం నాకు తెలిసిన వాళ్ళకి నీకు థ్రెట్స్ కూడా వస్తున్నాయా? యాహ్! ఆ! నన్ను సపోర్ట్ చేసే సింగర్స్‌కే పెడుతున్నారు. ఓకే. నిన్ను ఆహ్, సపోర్ట్ చేసిన సింగర్స్ ఏమైనా యాహ్! స్క్రీన్ షాట్స్ వచ్చాయా నీకు? వాయిస్ నోట్ ఒకటుంది. బట్ ఐ've డిసైడెడ్ నాట్ టు ప్లే బికాస్ ఇట్ ఈస్ వెరీ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడారు. సో ఐ నిన్ను డోంట్ యాహ్! వాళ్ళని తిడుతూ. నన్ను వాళ్ళనిద్దరిని. సో ఇలాంటివి అయ్యాయి. కంప్లెయింట్ కూడా ఇచ్చాము. సైబర్ కంప్లెయింట్ ఇచ్చాము. బికాస్ అనానిమస్ ఐడీస్ అవి. వాళ్ళ రియల్ నోన్ నేమ్స్‌తో పర్సన్ కూడా అన్నా అది? రాలేదు. అబ్యూజ్ వర్డ్స్ వాడింది? యాహ్! అంటే కంటెస్టెంట్స్‌కి సంబంధించిన వాళ్ళు దే ఆర్ క్లెయిమింగ్ టు బి ఎ ఫ్యాన్. కానీ హ్మ్. ఫ్యాన్ అయితే ఫేక్ అకౌంట్ నుంచి ఎందుకొస్తారు? ఇదొకటి. హ్మ్. అండ్ నాకు తెలిసిన పేర్లు పెడుతున్నారు. ఫేక్ పేర్లు పెడుతున్నారు. గంటకొక పేరు మారుస్తున్నారు. హ్మ్. సో అదయ్యింది. సో ఇలాంటివన్నీ అవుతున్నాయి. అయినా కూడా ఐయామ్ స్టిల్ ఫైటింగ్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. ట్రోలింగ్ నేను పట్టించుకోవట్లే. పట్టించుకోవట్లేదు. నెగెటివ్ కామెంట్స్‌ని పట్టించుకో. లేదు. వదిలేస్తావు. యాహ్! ఎప్పుడు నేర్చుకున్నావు ఇవన్నీ? వదిలేయాలని. ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. ఇప్పుడు అలవాటు ఇంతకు ఫస్ట్ ముందు ఆఫ్ ఆల్ ఎప్పుడు రాలేదా నీకు ఇలా జరగలేదా నెగెటివ్ కామెంట్స్ అవన్నీ? వచ్చాయి గానీ మరీ అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడి ఇంత హేట్ అయితే నాకు రాలేదు. కాదు మరి ఇప్పుడు ఇన్ని తిడుతున్నారు కదా! మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చూస్తే బాధపడరా? ఆఫ్‌కోర్స్ నా పేరెంట్స్ అయితే ముందు చాలా ఆపడానికే ట్రై చేశాను నన్ను. వద్దు హ్మ్. యూ ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ పవర్‌ఫుల్ పీపుల్. సో నీకు అసలు సపోర్ట్ రాదు అని అన్నారు కానీ ఇప్పుడు సపోర్ట్ చూస్తున్నారు వాళ్ళే. దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ మా మదర్ షీ సా హౌ మచ్ ఐ హావ్ బీన్ త్రూ. అక్కడ నన్ను ఎంత పెట్టారో టార్చర్ అవన్నీ చూసారు. హుహు. సో అందుకే నన్ను స్టేజ్ మీదకి తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. ఇది కూడా చెప్పారు కదా హ్మ్. సునీత మ్యామ్ తన వీడియోలో. సో ఏదో మైక్ లాగేసుకుంది అని కూడా చెప్పారు. దట్ ఈస్ నాట్ ట్రూ. షీ జస్ట్ వాంటెడ్ టు టేక్ మీ అవే. స్టేజ్ మీద నుంచి తీసుకెళ్ళిపోదామని వచ్చారు. సో అదొకటి జరిగింది అంతే. సో అది ఇంకేదో ఇలా చెప్పారు ఓకే. ఆవిడ మీ అమ్మగారు రీల్‌లో. వచ్చి తీసుకొని యాహ్! వెళ్ళిపోదామని వచ్చారు స్టేజ్ మీద. యాహ్! సాంగ్ అయిపోయాకే కదా! ఎలిమినేషన్ ఎపిసోడ్‌లో. అచ్చా! ఎలిమినేషన్ హ్మ్. ఎపిసోడ్‌లో. ఎందుకు? వీళ్ళు చేసిన ఎంత అన్యాయం నువ్వు ఆ ట్రాఫీ సర్టిఫికేట్ కూడా ఎందుకు తీసుకోవాలి అన్నట్టు నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చింది మా మదర్. ఓకే. వాళ్ళవేం వద్దు మనకి ఈటీవీ నుంచి ఏం వద్దు అని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. హ్మ్. సో అప్పుడు ఆవిడ ఏదో మైక్ లాగేసుకుంది. వాళ్ళ మదర్ ఏదో శాపనార్థాలు పెట్టేశారు అన్న వేలో మాట్లాడారు. హ్మ్. సో దట్ ఈస్ నాట్ ట్రూ. ఫుటేజ్ కూడా నేను రిలీజ్ చేయమని అడిగాను. అన్‌ఎడిటెడ్ ఆ డేట్‌తో మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి అని కూడా అడిగాను. హ్మ్. సో వి నో మేము చెప్పేది అంతా కూడా రియల్ అని నాకు తెలుసు. అందుకే నేను హేట్ అవన్నీ కూడా పట్టించుకోవట్లేదు. మరి ఇంకా ఈటీవీలో నువ్వు వీడియోస్ చేయవు. లేదు. నేను ఇంకా దానిలో పాడడం గానీ ఇవైతే చేయను. ఈటీవీకి చేయవు. లేదు. ఇన్‌జస్టిస్ ఉన్న చోట నేను ఏం చేయను. గత 3 రోజులు మొత్తం అంతా ఒక డార్క్ సైడ్ హ్మ్. ఏదైతే జరుగుతుందో దాని వెనక వాటిల గురించి మనం మాట్లాడాము. హ్మ్. అంటే ఒక పాజిటివ్ వేలో ఏమైనా చెప్పాలనుకుంటుంటే? యాహ్! పాజిటివ్ సైడ్ కూడా డెఫినెట్‌లీ ఉంది. నేను మొన్ననే స్టోరీ పెట్టా. తమన్ సార్ గురించి పెట్టాను. హ్మ్. ఇలా నన్ను 'బ్రో' మూవీలో పాడిచ్చారాయన హ్మ్. బ్యాకింగ్ వోకల్స్‌లో. సో, అది నేను 6, 7 డేస్ వెళ్ళాను కంటిన్యూస్‌గా. సో, అక్కడ చాలా బావుండింది. ఆ వైబ్ గానీ, ఎంత చూసుకున్నారు. హ్మ్. ఎవ్రీథింగ్ వాస్ వెరీ, వెరీ వెల్. టైమింగ్స్ గానీ, ఆ రికార్డింగ్ జరిగే ఆ ప్రాసెస్ గానీ, వెరీ, వెరీ పీస్‌ఫుల్ ఉండే. ఎక్కడ కూడా కొంచెం టెన్షన్ అని గాని ఎక్కడా లేకుండే. హ్మ్. సో, అదొక పాజిటివ్ థింగ్. అండ్ కొంతమంది సింగర్స్ ఇప్పుడు అలా పెడుతున్నా కూడా స్టోరీస్‌లో, నాకు యాంటీ ఉన్నా కూడా స్టోరీస్‌లో, నాకు పర్సనల్‌గా మాత్రం చాలా పెడుతున్నారు మెసేజెస్ అయితే. బికాస్ వి నో హౌ టాలెంటెడ్ యూ ఆర్. మ్యూజిక్ అయితే వదులుకోకు. హ్మ్. ఇవన్నీ ఐ నో ఇట్ ఈస్ వెరీ హర్ట్‌ఫుల్ టు యూ. బట్ హ్మ్. కొన్ని రోజులయ్యాక నువ్వు వదిలేస్తావు అన్న వేలో మాట్లాడారు. హ్మ్. సో, అది అండ్ రీసెంట్ ఒక పెద్ద సింగర్‌తోనే నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. హీ ట్రీటెడ్ మీ వెరీ వెల్. చాలా చూసుకున్నాడు అన్నయ్య. హ్మ్. చాలా మందికి ఆపర్చునిటీస్ ఇస్తాడు అన్నయ్య ఈ ఫీల్డ్‌లో యాక్చువల్లీ. సో, హి ఈస్ ఎ వెరీ గుడ్ పర్సన్. ఇప్పుడు నాకు తనే మెసేజ్ పెట్టారు. స్టోరీస్ ఎలా ఉన్నా కూడా నాకు మెసేజ్ పెట్టారు. సో, ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు సచ్ పీపుల్. అండ్ తమన్ సార్ గానీ ఇలాంటి వాళ్ళు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఇచ్చి అంత చూసుకుంటున్నారు సింగర్స్‌ని. హ్మ్. కొంచెం కూడా డిస్‌రెస్పెక్ట్ అనేది లేకుండా, హ్మ్. ఆ మెంటల్ టార్చర్ ఏం లేకుండా. సో, దిస్ ఈస్ ది పాజిటివ్ సైడ్. ఇప్పుడు ఇస్తారా? ఇదే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పుడు నీకు ఆపర్చునిటీస్ ఇస్తారా? ఏమన్నా నాకు తెలీదు. బట్ వస్తే బావుంటుంది. బట్ రాకపోయినా కూడా ఇట్స్ ఓకే. ఇట్స్ ఫైన్. రాకపోయినా ఓకే. ఫైన్. యాహ్! నువ్వు చెప్తున్నావు. వద్దా? బికాజ్ ఇంకా రావాలనుకుంటే నా ఓన్‌గా వస్తాను. ఐల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. హ్మ్. సో, అది చేస్తాను. ఓన్‌గా వస్తాను. హ్మ్. దానికి అదే ఆపర్చునిటీ వస్తే మాత్రం ఐల్ డెఫినెట్‌లీ యుటిలైజ్ ఇట్. కాదు ప్రవస్తి నువ్వు నార్మల్‌గా ఎందుకు సింగర్ అవుదాం అనుకున్నావు? సో, ఇది స్టార్టెడ్ వెన్ ఐ వాస్ 3 ఇయర్స్ ఓల్డ్. హ్మ్. 3 ఇయర్స్ 3 ఓల్డ్. ఇయర్స్. హా!
నేను సో అప్పుడు ఏం చేస్తాను స్కూల్ ముక్కులు వేలు గెలుక్కొని ఏ ఏవో చేస్తున్నాను. స్కూల్‌కి వెళ్ళాను కూడా లేదో తెలీదు. సో ఐ వాస్ 3 ఇయర్స్ ఓల్డ్. ఫస్ట్ మా అక్క నేర్చుకోవడానికి వెళ్ళేది క్లాసికల్ మ్యూజిక్. హ్మ్. సో నేను వెనకాల వెళ్తూ బయట కూర్చొని అంతా వింటూ ఉండేదాన్ని. ఇదేదో సినిమాలో ఉంటది కదా! రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ పాప ఒక అమ్మాయి ఆ! ఎళ్లి డాన్స్ నేర్చుకో యాహ్! సో సేమ్ అదా? ఆల్మోస్ట్ అలాంటిదే. హ్మ్. వింటూ రిటర్న్ అయ్యేటప్పుడు సేమ్ టు సేమ్ రిపీట్ చేసేదాన్ని. లైక్ హ్మ్. ఎవ్రీథింగ్ ఆ క్లాస్‌లో ఏమైతే జరిగిందో హ్మ్. అంతా రిపీట్ చేసేదాన్ని. 3 సో ఇయర్స్ టైమ్‌లోనే 3 అది ఇయర్స్‌కే. రిపీట్ చేయాలనిపించేది ఆ! నీకు. సో ఓకే. అది చూసి మా పేరెంట్స్ గుర్తించి నన్ను గూడా తీసుకెళ్లారు గురువుగారి దగ్గరికి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ కోర్స్ రిఫ్యూజ్ చేశారు. హ్మ్. ఇంత చిన్న పిల్ల ఏం వింటదసలు? హ్మ్. మేమెలా నేర్పిస్తాం ఇంత చిన్న పిల్లకి అవసరం లేదన్నారు. హుహు. కానీ మా మదర్ ఒక 2 లైన్స్ పాడతది సార్ మీరు వినండి అంటే నేను పాడాను. నాకొచ్చింది ఏదో ఏ రా సాంగ్ అప్పుడు పాడింది? 'పివరే రామరసం' అన్న కీర్తన పాడాను. ఆ! సో అది పాడితే హి వాస్ లైక్ పిచ్చింగ్ అనేది బై బర్త్ వచ్చింది ఈ అమ్మాయికి. ఇట్స్ ఇన్ పర్ఫెక్ట్ పిచ్. హ్మ్. సో నేను పక్కా తీసుకుంటాను. ఐల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హర్ అని తీసుకొని ఇంక అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లెర్నింగ్. సో 5 ఇయర్స్‌కి 'సరేగమప' అనే రియాలిటీ షోకి వెళ్ళాను. 5 ఇయర్స్‌కి. 5 ఇయర్స్‌కి. హ్మ్. దట్ వాస్ మై ఫస్ట్ రియాలిటీ షో హ్మ్. 2011లో. హ్మ్. సో దానికి ఆఫ్‌కోర్స్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు ఫస్ట్ వాళ్ళడిగితే. హ్మ్. వాళ్ళడిగితే తనకు 2 పాటలొచ్చు. తన ఏం పాడుతది? చిన్న పిల్ల లిరిక్స్ గూడా నేర్చుకోలేదు. అంటే లేదు మేము చూసుకుంటాము అని వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్నాక ఇంకా అదే షోలో నేను విన్నర్ అవ్వడం జరిగింది. హ్మ్. సో హ్మ్. ఆ వీడియో కూడా నేను విశ్వనాథ్ గారి ఒళ్ళో కూర్చొని 'జుమ్మంది నాదం' అనే పాట పాడాను. ఆ హ్మ్. వీడియో ఇప్పటికి కూడా వైరల్ అన్ని గ్రూప్స్‌లో వస్తుంటది ఆ వీడియో. సో దట్ వాస్ మై వెరీ ఫస్ట్ రియాలిటీ షో. హ్మ్. ఇంకా దాని తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఐ కెప్ట్ డూయింగ్ ఎ రియాలిటీ షో. హ్మ్. ఒక్క ఇయర్ కూడా వదలలేదు. హ్మ్. జస్ట్ కోవిడ్ అప్పుడు వదిలేసాను. హ్మ్. దాని తర్వాత సూపర్ సింగర్‌కొచ్చి అప్పుడు కూడా మళ్ళీ ఎళ్తే మళ్ళీ కరోనా వచ్చేది. యాహ్! సో అప్పుడైతే వదిలేసాను. ఆ! కంప్లీట్‌లీ అవే ఉన్నాను. ఒక హ్మ్. 3-4 ఇయర్స్ అవే ఉన్నాను. హ్మ్. దాని తర్వాత సూపర్ సింగర్ 'స్టార్మా' హ్మ్. అడల్ట్ అయ్యాక ఫస్ట్ రియాలిటీ షోకొచ్చి మళ్ళీ దానిలో విన్నర్ అయ్యాను. హ్మ్. దాని తర్వాత ఇప్పుడు పాడతా అసలు తీగ. బేసిక్‌గా ఇన్ని షోస్‌లో అన్నిట్లో విన్నర్ అయ్యావు. కానీ ఇందులో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయావు. అదే అసలు నేను టాప్ 12కి అయితే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్‌ని కాదు. అది అందరికీ తెలుసు. హ్మ్. ఎవ్రీబడీ ఈస్ యాక్సెప్టింగ్ ఆన్ దట్ ఫ్యాక్ట్. సో ఇంక అలా చేశారంటే మీరు ఆలోచించాలి అక్కడ ఎంత ఇంజస్టిస్ ఉందో. హ్మ్. హ్మ్. అంటే మిగతా వాటిల్లో విన్నర్స్ అంటే మిగతా ఛానెల్స్‌లో చేసావు కదా! అక్కడ నీకు అక్కడ మంచిగా జరిగేదా నీకు? నువ్వు ఏ యాహ్! సాంగ్ అంటే ఆ అంటే సాంగ్ అంటే నాకు అక్కడ డిఫరెన్స్ ఏంటో చెప్పు ఒకసారి? అంటే యాహ్! వాళ్ళు కూడా తెలియాలి కదా! వాళ్ళెలా యాహ్! సో, చూసుకునేవాళ్ళు? అక్కడ గూడా మేము సాంగ్ ఇచ్చేవాళ్ళం. సాంగ్ ఇస్తే ఇలా రిజెక్ట్ చేయకుండా మాకిచ్చిన 3 సాంగ్స్‌లోనే ఒక సాంగ్ ఇచ్చేవాళ్ళు. అంతేగాని మీరు ఇంకో 6 సాంగ్స్ ఓకే. పంపించండి. నువ్విచ్చిన సాంగ్స్‌లోనే సెలెక్ట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. సెలెక్ట్ జేసి ఇచ్చేవాళ్ళు. హ్మ్. సెకండ్ థింగ్ బాడీ షేమింగ్ అస్సలు లేదు. హ్మ్. నాకిష్టం వచ్చిన డ్రెస్ నన్నేసుకోమనేవాళ్ళు. కంఫర్టబుల్‌గా ఉంటేనే ఏసుకోమనేవాళ్ళు. రెస్పెక్ట్. ఇదొకటి. హ్మ్. థర్డ్ థింగ్ ఇలా జడ్జెస్‌లో ఒకరినొకరు ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకోవడం ఇవైతే అస్సలు లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళు కరెక్ట్‌గా చెప్పారు అక్కడ. ఏమో అప్పుడు నీకు వినబడలేదేమో మైక్‌లో ఆఫ్ చేసి మాట్లాడేదేమో. లేదు అక్కడ కూడా మేము ఇన్ని ఇయర్స్ ఉన్నాము. మైక్ ఆన్ చేసి ఉంది అక్కడ కూడా. ఓకే. బట్ ఐ హావ్ నెవర్ హర్డ్ వన్ జడ్జ్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ అదర్ జడ్జ్. హ్మ్. ఇదొక పాయింట్. అండ్ ఇంకోటేంటంటే ఇలాగా ఎస్పెషల్లీ కంటెస్టెంట్స్ నేను చెప్పలేదు ఇందాక. కంటెస్టెంట్స్ నన్ను దూరం పెట్టి నన్ను హ్మ్. ఏదో ఒక వర్త్‌లెస్ సింగర్‌లా ట్రీట్ చేయడం అయితే ఎక్కడా జరగలేదు. ఏ రియాలిటీ షోలో కూడా. ఇక్కడ జరిగిందా? ఇక్కడ జరిగింది. కంటెస్టెంట్స్? యాహ్! నన్ను గాని, మా మదర్‌ని గాని దూరం పెట్టడం, ఎప్పుడైతే నెగెటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయో, సో అప్పటినుంచి నన్ను దూరం పెట్టి నన్నేదో ఒక ఇప్పుడిప్పుడు లైక్ వర్త్‌లెస్ సింగర్‌లానే ట్రీట్ చేశారు. ఒక చీడ పురుగులానే ట్రీట్ కంటెస్టెంట్స్ చేశారు. గూడా. యాహ్! వాళ్ళు సింగర్సే. యాహ్! తోటి సింగర్‌లు. అవును. అలా ఎలా చేస్తారు? సో అది ఇవన్నీ ఇది కూడా చెప్పావా? ఫ్యాక్టర్స్. ఇది చెప్పావా వీడియోస్‌లో? చెప్పాను. హ్మ్. చెప్పాను. హ్మ్. ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పాను ఈ పాయింట్. హ్మ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొనే నేను ఇప్పుడు మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. అంటే సింగర్స్‌కి ఏం అవసరం? కామెంట్స్ నీకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని అంతే. యాహ్! అంటే ఎవరికైతే పాజిటివ్‌గా వస్తున్నాయో ఓన్లీ వాళ్ళతో గ్యాంగ్ అప్ అయిపోయి, నన్ను పక్కన పెట్టి నాతోఎవ్వరు మాట్లాడకుండా సరిగ్గా. హ్మ్. సో ఇది జరిగింది. ఇది ఏ రియాలిటీ షోలో కూడా అవ్వలేదు నాకు. ఎక్కడ కూడా నన్ను ఇంకో కంటెస్టెంట్ ఇలా ట్రీట్ చేయడం అయితే జరగలేదు. హ్మ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రియాలిటీ షో వేర్ ఐ హావ్ బీన్ డిస్‌రెస్పెక్టెడ్. అందుకే మాట్లాడాను. అండ్ నువ్వు ఒక్కదానివే ఉండేదానివా నీకు ఆ షోలో యాహ్! సెపరేట్‌గా? ఇంకా లేకపోతే నాకు నేనే నా ఎయిర్‌పాడ్స్ పెట్టుకొని ఏదో ఒకటి రాసుకుంటూ, నొటేషన్ రాసుకుంటూ, సాంగ్స్ నేర్చుకుంటూ నాకింక అదే పని. అంతేగాని మాట్లాడాలి, వీళ్ళతో ఇది షేర్ చేసుకోవాలన్నా కూడా లేదక్కడ. హ్మ్. బికాజ్ నోబడీ వాస్ స్పీకింగ్ టు మీ. నీకు ఫ్రెండ్ సర్కిల్ ఉందా? ఉంది. కానీ అక్కడ లేదు. బయటుంది. ఇలా బై కాలేజ్ ఫ్రెండ్స్ ఉండడం గానీ ఇలా ఉన్నారు. ఈ ఫీల్డ్‌లో వాళ్ళు ఈ ఫీల్డ్‌లో అసలు వెల్ నో. విషర్స్? సూపర్ సింగర్ వాళ్ళు నాతో ఇప్పుడు కూడా మాట్లాడతారు కంటెస్టెంట్స్. హ్మ్. సో వాళ్ళు నాతో మంచిగుంటారు. ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్ సూపర్ సింగర్‌లో. హ్మ్. సో వెల్ విషర్స్ అనేవాళ్ళు డెఫినెట్‌లీ చాలా మంది ఉన్నారు. హ్మ్. సింగర్స్‌లోనే ఉన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్స్లో ఉన్నారు. సో వాళ్ళు ఉన్నారు, బట్ ఇక్కడే ఎందుకో ఐ కుడెంట్ మేక్ వన్ ఫ్రెండ్, అసలు అవ్వలేదు. కానీ అన్ని రోజులు షో అంటే మినిమం ఒకరితోనైనా ఒక పరిచయాలు ఉండి రోజు చాటింగ్లు చేసుకొని కలుసుకొని ఈ పాట ఆ పాట అని మాట్లాడుకొని చాటింగ్ చేశారు ఎప్పుడు, ఉమ్. వాళ్ళకు కూడా టార్చర్ అనిపించింది సాంగ్స్ లిస్ట్లో. మరి వాళ్ళు ఎందుకు బయట రావట్లే? వాళ్ళు వచ్చి ఒక వీడియో పెట్టారు, ఉమ్. ఏంటి మాకు ఇలా ఏం జరగలేదు, తను చెప్పేది అన్నీ ఫేక్. ఉమ్. అవే కంటెస్టెంట్స్ నాకు మెసేజ్ పెట్టారు, ఉమ్. వాళ్ళే కంటెస్టెంట్స్ నాకు మెసేజ్ పెట్టారు అవే మాటలు చెప్పి. అంటే నీ దగ్గర నీలాగా ఒక మాట, వాళ్ళ దగ్గర ఒక మాట, అలా చేశారా? ఎవరైనా ఉన్నారా? యా, ఉన్నారా? అక్కడ 3 to 4 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఉమ్. నాకు మెసేజ్ చేసిన రీజన్ కూడా అదే, సాంగ్స్ నీకేమైనా వచ్చేసాయా, మాకు రాలేదు, ఎంత టార్చర్ పెడుతున్నారు వీళ్ళు ఏంటి, నేను అసలు ఎప్పుడు చూడలేదు ఇలాగా అని మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మెసేజెస్ స్టోరీలో పెట్టా స్క్రీన్ షాట్, అది నా పోస్ట్ కూడా చేసా. కానీ వీడియోలో చూస్తే మాత్రం ఒకటే పాయింట్ మీద మాట్లాడుతున్నారు అందరూ. సో అఫ్ కోర్స్ వాళ్ళు ఇంకా ఆ షోలో ఉన్నారు, వాళ్ళకి చాయిస్ లేదు, మీరు ఇది కూడా ఆలోచించాలి. షోలో ఉన్నప్పుడు వాళ్ళు అగెయిన్స్ట్గా మాట్లాడే చాయిస్ వాళ్ళకి లేదు. సో దే హ్యావ్ టు, వాళ్ళు ఏ చెప్తే వీళ్ళు అదే మాట్లాడాలి. సో అది అక్కడ జరిగింది. నేను వాళ్ళ కెరియర్ పనంగా పెట్టలేదు, నేను పెట్టాను. సో నేను మాట్లాడుతున్నాను అంతా. కీరవాణి గారి గురించి ఏం చెప్తావు నార్మల్గా? సో కీరాణి సార్, ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్, బికాస్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఆ విషయంలో నేను ఏం మాట్లాడట్లేదు. అండ్ జడ్జ్మెంట్లో కూడా నాకు ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే ఆయన ఇవ్వలేదు. ఏదో సునీత గారితో ఏకీభవిస్తున్నాను అని ఒకటి అన్నారు, లైక్ హై పిచ్ విషయంలో అది అన్నారు. ఆయన ఓన్ ఒపీనియన్ అయితే చెప్పలేదు దానిలో. సో అదొకటి. బట్ యాజ్ అ పర్సన్ నేను ఏం మాట్లాడట్లేదు. హీఈస్ అ వెరీ ఫన్ పర్సన్, జోక్స్ వేస్తూ ఉండే వాళ్ళ సెట్లో కూడా. అండ్ ఒక మాట అన్నారు, నాకు వెరీ హర్ట్ఫుల్ అనిపించింది కాబట్టి ఆ మాట కూడా నేను చెప్పాను. ఇలా వెడ్డింగ్ షోస్ పాడేవాళ్ళు సింగర్స్, అసలు నా దృష్టిలో సింగర్సే కాదు అన్న వర్డ్ అయితే అన్నారు. సో అదొక్కటి నాకు హర్ట్ఫుల్ అనిపించింది. అది ఆయన ఒపీనియన్ కావచ్చు, కానీ ఇట్స్ అన్ ఇన్సల్ట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం ఏమైనా చేసి అది నచ్చకపోతే ఇది నాకు నచ్చదు అనడం వేరు, కానీ ఇది చేస్తే నువ్వు మనిషివే కాదు అనడం వేరు. దట్స్ అన్ ఒపీనియన్ అండ్ దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్. పెళ్ళిళ్ళలో పాటలు కావా? అయినా చాలా పాటలు ఉన్నాయి, తెలుసా మనసా అవన్నీ, మనం అవే పాడతాం షోస్ లో. సో ఆయన ఎందుకు ఈ మాట అన్నారో నాకు చాలా బాధ అనిపించింది. ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. పెళ్ళిళ్ళలో పాటలకి స్టేజ్ మీద పాటలకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆ షోస్ లో మాకు ఇష్టం వచ్చినవి పాడతాం. పెళ్లిలో లవ్ రిలేటెడ్ సాంగ్స్, వెడ్డింగ్ రిలేటెడ్ సాంగ్స్ పాడతాం ఇష్టం వచ్చింది. కానీ ఇక్కడ వాళ్ళు లేదు అంటే ఏమో, నేనైతే ఐ గివ్ మై బెస్ట్ ఎవ్రీ షోలో, బికాజ్ వాళ్ళు పే చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. సో నేను ఎవ్రీ షోలో కూడా బాగానే పాడుకుంటూ వచ్చాను. సో ఇక్కడ మాత్రం వీళ్ళు ఇచ్చిన సాంగ్స్, ఆ ప్రెషర్ ఉంటుంది స్టేజ్ మీద, ఆ లైటింగ్ ప్రెషర్, అటు ఎంత నర్వస్నెస్ ఉంటుంది స్టేజ్ మీద. సో ఇవన్నీ ఉంటాయి, ఇంకో ఈ అవుట్ఫిట్ కష్టాలు. సో అక్కడ అవేమి ఉండవు, మాకు ఇష్టం వచ్చినట్టు హాయిగా పాడుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ వీఆర్ ఎర్నింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ, ఇది మెయిన్ పాయింట్. సో అలా జరుగుతున్నప్పుడు మీరు వచ్చి అలా మాట్లాడలేరు. కాదు ప్రవస్తి, నేను నార్మల్గా ఒకటి చెప్తున్నా, అంటే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కదా, సరే ఇంకా మనం వెళ్ళకూడదు, వీళ్ళ షోస్కి వెళ్ళకూడదు, ఓకే ఆపేద్దాం అని చెప్పి డిసిషన్ తీసేసుకొని వీళ్ళ గురించి వదిలేద్దాం అని చెప్పేసి వదిలేస్తే ఆప్షన్ ఆ మైండ్ అది వచ్చింది? అది కూడా లేదు, వదిలేద్దాం అన్నది అయితే రాలేదు. బికాస్ ఇప్పుడు అందరు నార్మలైజ్ చేసేసారు, ఈ సింగర్స్ అందరు కూడా రియాలిటీ షో అంటే ఇంతే, ఇలానే జరుగుతుంది, ఇట్స్ అ వెరీ స్మాల్ పాయింట్ అన్నట్టు దే హావ్ ఆల్ నార్మలైజ్డ్ ఇట్. సో ఇంకా ఇలా నార్మలైజ్ చేసుకుంటూ పోతే నాలాంటి వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు, ఎవ్వరు కూడా మాట్లాడరు. సో ఐ హ్యాడ్ టు టేక్ ది స్టెప్, ఐ హ్యాడ్ టు స్పీక్ అప్. ఒకవేళ ఈ షో గెలిస్తే నీకేం లాభం? నేను గెలిచినా కూడా ఈ పాయింట్స్ చెప్పేదాన్ని. యాజ్ ఐవ్ సెడ్, నాకు ముందు నుంచి కూడా క్విట్ అవ్వాలని అనిపించింది, బట్ అగ్రిమెంట్ వాజ్ ది ఓన్లీ రీజన్ దట్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ అవుట్ ఆన్ మై ఓన్. సో చాలాసార్లు ఎలిమినేట్ అయిపోతే కూడా బాగుండు అన్న రోజులు కూడా ఉన్నాయి ఈ షోలో. ఎపిసోడ్ పేమెంట్ ఏమి ఉండదన్న, విన్నర్ అయితేనే మీకు పేమెంట్. అదేంటి మామూలుగా ఎపిసోడ్ పేమెంట్స్ అస్సలు లేదు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి పే చేస్తామని డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు, కానీ అవి కూడా ఇంతవరకు పే చేయలేదు. 3 schedules అయిపోయి. సో ఎపిసోడ్ పేమెంట్ అయితే అస్సలు లేదు. ఎపిసోడ్ పేమెంట్ కాదు అంటే ఈ డేస్ అన్ని వేస్టే. అంతే. సో విన్నర్ కానీ రన్నర్ కానీ అయితేనే మీకు డబ్బులు. కొన్ని షోస్లో రన్నర్కి కూడా ఇవ్వరు. ఎంత విన్నర్కి? దీనిలో విన్నర్ 20 lakhs అనౌన్స్ చేశారు, సెకండ్ ప్రైజ్ 5 lakhs అనౌన్స్ చేశారు. ఓకే, నువ్వు స్టార్టింగ్ చేసావు కదా షోస్, వాటికి ఎంత ఇచ్చేవాళ్ళు అన్ని విన్నర్స్లో? 2011లో నేను విన్ అయినప్పుడు 2 lakhs ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్కి. సై అండ్ సైలో కూడా అంతే సేమ్, అప్పుడు ఆ ఇయర్స్లో అంతే ఉండేది ఫస్ట్ ప్రైజ్ అంటే.
సో 'సూపర్ సింగర్'లో 10 లాక్స్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఓకే. సో ఇది 20 లాక్స్ పెట్టారు ఈసారి ఈ సీజన్‌కి. యాహ్! అది గెలిచేద్దాం అనుకున్నాం అని ఆ గెలవాలన్న కాన్ఫిడెంట్‌తో హోప్‌తో వెళ్తాం. అంతేలే అంటే ఎవరైనా ఎవరైనా 2,00,000 కదా! బాండ్ మనం గెలుస్తానైతే గెలుస్తాం అనుకుంటారు. అనుకుంటాం కదా ఎవరైనా. కానీ నాకైతే ఈ షోలో ముందు నుంచి క్విట్ అయిపోదాం, ఎలిమినేట్ అయిపోతే బాగుండు అని అనిపించింది. కానీ మరీ ఇంత అన్యాయంగా చేస్తారని అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంతా ఎళ్ళినప్పటి నుంచి నెగెటివ్ వైబా? అంతే చెప్తున్నాను కదా! అక్కడ మా కంటెస్టెంట్స్ ఇలా చేయడము, హ్మ్. ఈ అవుట్‌ఫిట్స్ విషయంలో ముందు నుంచి కూడా ఏదో ఒక ఇష్యూ రావడం, హ్మ్. హ్మ్. మెంటల్ టార్చర్ వాళ్ళు పెట్టడము. సో నాకు ముందు నుంచి కూడా అలానే ఉండింది. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. ప్రవస్తి. ఇంటర్వ్యూకి థ్యాంక్ యూ. వచ్చినందుకు, మాట్లాడినందుకు, ధైర్యంగా బయటకు వచ్చి థ్యాంక్ యూ. అంటే ఫైట్ చేస్తున్నందుకు అండ్ మంచి సక్సెస్ అవ్వాలని, మంచి ఆపర్చునిటీస్ రావాలని, థ్యాంక్ బిజీగా యూ. ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ సో మచ్ మచ్. ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు బాయ్.